ఇప్పుడు రోజుకి 24 గంటలు అందులోకి 8 గంటలు నిద్రకి తీసేద్దాం. ఇంకా 16 గంటలు అంటే అందులో 8 గంటలు కొలువు. వ్యాపారం చేసేటోళ్ళు వ్యాపారం, ఎద్దు, వ్యవసాయం, చదువు, సంధ్య. సరేతి ఇంకో 8 గంటలు తిండి తిప్పలు తిరుగుడు, ఏరటోళ్ళ మీద పొద్దుపోని ముచ్చట్లు, టీవీలు, సినిమాలు, పాటలు మొత్తం కలిపి ఓ 24 గంటలు. ఈడికొక రోజు ఒడిసిపోయింది. కానీ టైం టేబుల్ మొత్తం ఫుల్ అయింది, నిమిషం తీరిక లేదు. కానీ మనకు తెలియకుండా రోజుకు 3 గంటలు దేనికి టైం కేటాయిస్తున్నామో తెలుసా? ఏమంట ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయో గానీ మనిషి లెక్కనే ఉంటలేడులా. ఈ ఫోన్లల్లో యాప్స్ అని ఉంటాయి కదా, అదే వాట్సాప్, ఫేస్బుక్ అసంటి ఫోన్లలో కిందికి దించుకొని అండ్ల మూది పెట్టుడే చేస్తున్నారట. దినంలా 3 గంటలు గివ్విడితోనే పొద్దెల్లదీస్తున్నారట. గిట్లా ఫోన్లల్లో కాలం వెళ్ళదీష్టోళ్ళల్లా మన దేశమే తోపులమని రికార్డు కూడా కొట్టినాం. వారెవ్వా, రోజులా మనిషి పని చేసేది 8 గంటలు, అందులో 3 గంటలు ఈటితోనే గడుపుతున్నాడంటే ఇంకెంత? ఇంకో 5 గంటలే. అట్లా వాట్సాప్ తెరవాలి, దోస్తుగాలతో ముచ్చట్లు చెప్పాలి, బోర్ కొడితే వీడియో కాల్ చేసి మాట్లాడుకోవాలి. ఇంకా పాస్బుక్ కమ్మ తెరిచి టిక్క సెల్ఫీలు దిగి కమ్మలకి ఎక్కియాలి. ఎవడెవడు లైకులు కొట్టిండో కామెంట్ రాసిండో చూసుకోవాలి. ఇంకా టైంపాస్ కావాలంటే ఆడుకుంటానికి మస్తు వీడియో గేమ్లు ఉంటాయి ఇంట్లోనే. ఫోన్లో ఫుల్ ఛార్జింగ్ ఉంటే చాలు మంచిగా ఆడుకోవచ్చు.